హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ తెలుగు మాస్టర్ గారైన శ్వేత గారు మిర్యాలగూడ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ భ్రాంతి నుంచి క్రాంతి వరకు ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం థ్యాంక్ యూ. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రతిరోజు ఎంతో అద్భుతమైన బోధిస్తున్న తల్లిదండ్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ టీం అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ జూమ్ సెక్షన్ లో వింటున్న వారికి, యూట్యూబ్ లో వింటున్న వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు శ్వేత, మాది మిర్యాలగూడ. ఈ రోజు చెప్పబోయే టాపిక్ తటవర్తి రాజలక్ష్మి మేడం రాసిన బుక్ బుద్ధుని పంచశీలలు అనే బుక్ నుంచి ఒక టాపిక్, భ్రాంతి నుంచి కాంతి వైపుకు. ప్రాపంచికంగా మనం ఎన్నో భ్రాంతుల్లో ఉంటాం. మనం అసలు ఈ భ్రాంతులు, ఇవి భ్రాంతి అన్న విషయం కూడా తెలియదు. అసలు భ్రాంతి అంటే లేనిది ఉందని అనుకోవడమే భ్రాంతి. దీంట్లో ఉండిపోయాం మనం. అసలు ఇన్ని భ్రాంతులు ఉన్నాయా ఏంటి అన్నది మన జీవితంలో సద్గురువు వచ్చే వరకు తెలియదు. ఏంటి అందరికీ లోకంలో ప్రతి మానవుడు అంటే ఎవరైనా సరే, పేదవాడు కానీ, ధనవంతుడు కానీ, చిన్నవారు కానీ, పెద్దవారు కానీ, ముసలి వాళ్ళు కానీ, స్త్రీ కానీ, పురుషుడు కానీ, ఎవరికైనా ఎలా ఉంటుంది అంటే మనం ఆనందంగా జీవించాలనే ఉంటుంది. కానీ ప్రాపంచికంగా మనము ఏది ఉంటే, ధనం ఉంటే ఆనందంగా ఉంటుందా అని కొంతమంది ధనం సంపాదించే దాని మీద ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అలా కొంతమంది ఉద్యోగం ఉంటే వారిది ఆ ఉద్యోగంలో పెద్ద ఉద్యోగం సంపాదించి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటే ఆనందం ఉంది అనుకుంటారు. కొంతమంది రాజకీయంలో మంచి పదవి సంపాదిస్తే మంచి గొప్ప పేరు వస్తుందని, దానికోసమే అది ఆనందం ఉంటుంది అని అన్ని చోట్ల వెతుకుతూ ఉంటారు. కానీ ప్రాపంచికంగా ఆనందం అన్నది లేదు. ఎందుకంటే అవన్నీ అశాశ్వతమైనవి. శాశ్వతమైన దాంట్లోనే ఆనందం ఉంటది. శాశ్వతమైనది ఎక్కడ ఉంది అంటే అది మనలోనే ఉంది, మనకు తెలియదు. ఎంతసేపు బయట తిరుగుతున్నాం, దీంట్లో ఉంటే ఆనందమా, దాంట్లో ఉంటే ఆనందమా, డబ్బు బాగా సంపాదించి బాగా ఆస్తులు కూడబెడితే ఆనందమా. కానీ ఎప్పుడు ఎన్ని ఆస్తులు సంపాదించినా దుఃఖంగానే ఉంటది జీవితం. దుఃఖంగానే ఉంది జీవితం. కానీ అసలైన ఆనందం మన జీవితంలో ఒక సద్గురువు వచ్చినప్పుడు చెప్తాడు. సద్గురువు ద్వారానే తెలుసుకుంటాం. ఆనందం బయట వెతికితే దొరకదు, మనలోకి మన ప్రయాణం చేస్తేనే ఆనందం దొరుకుతుంది. కానీ మనము ఎంతసేపు ఎట్లా ఉంటుందంటే ఆ భ్రాంతిలోనే ఉండిపోతాం. ప్రాపంచికంగా ఎన్ని సంపాదించిన ఆస్తి కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, ఎన్ని ఉన్నా తృప్తి ఉండదు, శాంతి ఉండదు. ఎందుకు? దుఃఖంగానే ఉంటుంది. ఇది ఉంటే ఇంకా బయట వెతుకుతూనే ఉంటాం. ఇందులో నా రాజకీయంలో వెళ్తే బాగుంటుందో, ఒక మంచి పదవి వస్తే ఆనందం ఉంటుందా అంటే అది కూడా కొద్ది రోజులే. ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయితే ఆనందం అనుకుంటారు. పెళ్ళైన వాళ్ళు ఏమంటారు? పెళ్లి చేసుకున్నందుకే ఇంత దుఃఖం ఉంది అనుకుంటారు. అంటే ఇవన్నీ భ్రాంతే కదా. నా పిల్లలు, నా భర్త, నా భార్య, ఇవన్నీ ఈ వ్యామోహంలో ఉండిపోతున్నాం. ఇవన్నీ శాశ్వతం అనుకొని ఉంటున్నాం. ఈ భ్రాంతుల్లో ఉండబట్టే మనలో ఉన్న కాంతి మనకు తెలియట్లేదు. మనలో కాంతి ఎలా ఉంటుంది? ఆ కాంతి వల్లనే ఇప్పుడు మనం ఈ మాట్లాడగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాము అంటే మన ఆత్మశక్తి వల్లనే అన్నది సద్గురువుల ద్వారా తెలుసుకుంటాం. మనం ఎంతసేపు బయట వెతికినా ఏమీ లాభం లేదు. ఎలా ఉంటుంది అంటే బయట వెతికితే ఇప్పుడు మనము ఎండమావిని చూస్తాము. దూరంగా ఎండమావి ఉంటది. మనం ఏమనుకుంటాం? అక్కడ నీళ్లు ఉన్నాయి అనుకుంటాం. అది చూస్తే, దగ్గరికి వెళ్ళి చూస్తే ఏముంటుంది? నీడనే ఉంటుంది. అంటే అది నీడ అని దగ్గరికి వెళ్ళిందాక మనకు తెలియదు. అది కూడా ఒక భ్రాంతే కదా. అంటే మనము ఈ భ్రాంతిలోనే జీవిస్తున్నాము. ధ్యానం చేయనంత వరకు మన జీవితం అయితే చీకటి జీవితమే అంటారు. దేనికోసము ఎంత వెతుకుతూ ఉంటాము. అదే చెప్తది చెవటమమ్మ కూడా ఒక సందేశంలో. ఏంటి, తిరిగితే తిప్పలు, కూర్చుంటే కుప్పలు. ఆ విషయం మనకి ధ్యాన మార్గంలోకి వచ్చినాక అర్థమవుతుంది. కూర్చోవడము అంటే మనలోకి మన ప్రయాణం కావాలి. శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తేనే, కూర్చున్నప్పుడే, ఆ తీవ్ర సాధన చేసినప్పుడే మనలో
ఎంత శక్తి ఉంది, మన ఆత్మశక్తి ఎంత గొప్పది. ఆత్మ లక్షణం ఏంటి అంటే, మనం ఆత్మ లక్షణం ఏంటి, 1000 సూర్యకాంతుల శక్తి మనకుంటదంట. 1000 పసిఫిక్ మహాసముద్రం అంత శక్తి మనకుంది అని సేతు మహాశయుడు చెప్తాడు మన ఆత్మశక్తి గురించి. 1000 కోటి సూర్యుల కాంతి ఎంత ఉంటుందో అంత శక్తి మనకుందంట. అది కూడా సద్గురువే చెప్తాడు. అంత శక్తి ఉంది అన్న విషయాన్ని. అంటే మన శక్తి మనకు తెలియదు. ఇప్పుడు హనుమంతుని శక్తి కూడా హనుమంతుడికి తెలియలేదంటారు. ఆయనకు అన్ని సిద్ధులు ఉన్నా అన్ని ఆయనకు జ్ఞానోదయం అయిన తర్వాతనే కదా ఆయనకు అంత శక్తి ఉంది అని తెలిసింది. అంటే మనందరికి కూడా ఆ శక్తి ఉంది. ఎవరి ఆత్మ తక్కువ కాదు, ఎవరిది ఎక్కువ కాదు. అందరిలో ఆత్మ చైతన్యం ఉంది. ఎవరు ఆ పరమాత్మ చైతన్యంతోనే నడుస్తుంది ఈ శరీరము. కానీ అది మనకు సద్గురువులు వచ్చి చెప్తారు, నువ్వు బయట ఎన్ని వెతికినా నీకు ఆనందం దొరకదు. ఎందులో వెతికినా బాగా ఆస్తి సంపాదించినా ఆనందం దొరకదు, మంచి ఉద్యోగం సంపాదించినా దొరకదు. మనం ఏది సాధించినా, మనం ఏ అవార్డులు రివార్డులు సాధించినా కూడా అందులో ఆనందం ఉండదు. అది కూడా కొద్ది సమయమే అంటాడు. అది మనము సంపాదించినప్పుడు ఆనందపడతాం. కానీ ఎప్పుడు ఉద్యోగమైనా సరే శాశ్వతంగా ఉంటుందా అంటే అది కూడా ఉండదు. ఏదైనా అశాశ్వతమే కదా. అంటే సృష్టికర్త చేత ఏదైతే సృష్టింపబడిందో ఈ భ్రాంతులు ఇవన్నీ అశాశ్వతమైనవే. దీని వెనకాలే పడుతున్నాం మనం. కానీ మనలో కాంతి ఉంది, ఆ కాంతి వైపు మనం ప్రయాణం చెయ్యాలి. ఆ కాంతి వైపు మనం ప్రయాణం చేసినప్పుడే మన ఆత్మశక్తి ఎంత గొప్పదో అర్థమవుతుంది. అంటే ఇప్పుడు అందరూ సంసారము, పిల్లలు, తల్లిదండ్రులు, అలా అక్క చెల్లెళ్ళు, వీళ్ళందరి ఎలా పోలుస్తారంటే మహానుభావులు, ఇప్పుడు నీటి ప్రవాహంలో పుల్లలన్నీ ఎలా ఉంటాయి, పుల్లలన్నీ ఒక దగ్గరికి వస్తాయి. అదే నీటి ప్రవాహం పోరు ఎక్కువైంది అనుకో ఏమైతుంది, కాసేపటికి ఆ పుల్లలన్నీ విడిపోతాయి. అంటే మనం కూడా అందరం ఇప్పుడు నా చెల్లి, నా అక్క, మా నాన్న అన్ని అంటూ ఉంటాం. అవన్నీ ఎప్పుడు కాసేపు ఆ నీటి ప్రవాహం చిన్నగా స్లోగా పోతున్నప్పుడు అవి పుల్లలు ఎలా అయితే కలిసి ఉన్నాయో అలా కలిసి ఉంటాం. మనం కొద్ది కాలమే కలిసి ఉంటాం. ఎప్పుడు కలిసి ఉంటామా అంటే ఉండం, విడిపోతాం. ఎట్లయితే నీటి ప్రవాహం ఎక్కువ ఉంటుందో అప్పుడు ఆ నీటి ప్రవాహంతో పాటు పుల్లలన్నీ కొట్టుకుపోతాయి కదా. అదే ఈ జీవితం కూడా అంతే అంటున్నారు మహానుభావులు. సంసారంలో ఎక్కడ చూసినా వచ్చిన మనం ఎక్కడి నుంచో వచ్చాము. ఈ ఆత్మలన్నీ ఇప్పుడు ఒక కుటుంబంలో ఉంటున్నాము అంటే మన ప్రణాళిక ప్రకారమే. ఎక్కడెక్కడి నుంచో వచ్చాము, ఏ లోకం నుంచి వచ్చామో మనకు తెలియదు. కానీ కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి, కొన్ని అనుభవాలు నేర్చుకోవడానికి అలా సంసారంలో అందరితో కలిసి ఉంటాం. కానీ అవన్నీ పాఠాలే అని గురువు ద్వారా తెలుసుకుంటాం. ఎప్పుడు కలిసి ఉంటామా కుటుంబీకులుగా అంటే ఎప్పుడు కలిసి ఉండం. ఇది తెలియనంత వరకు నా సంసారం అని, నా పిల్లలు, నా భర్త, నా తల్లి, నా తండ్రి అనే ఈ వ్యామోహంలోనే ఉండిపోతాం. ఈ వ్యామోహం నుండి బయటపడాలి అంటాడు గురువు. వ్యామోహం నుండి అంటే కుటుంబాన్ని వదలడం, సంసారం వదలడం కాదు. మనకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా మన కోసం మనం కేటాయించుకోవాలి. మన కోసం మనం కేటాయించేదేంటి, మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తామో మన కోసం మనం కేటాయించుకునే సమయం అది. మన ఆత్మ గురించి తెలుసుకోవడం. మనం ఎవరమని తెలుసుకుంటున్నాం, మనం మానవులు కాదు అనుకున్నాం. నేను దేహం కాదు ఆత్మ అని తెలుసుకున్నాం గురువుల ద్వారా. అంటే ఈ ఆత్మ కోసం ఎంతో కొంత సమయాన్ని మనం కేటాయించుకోవాలి. ఎంతసేపు ప్రాపంచికంగా ఏది చేసినా, ఎందులో వెతికినా ఆనందం దొరకదు. ఆ భ్రాంతి కూడా అది కాసేపే ఉంటుంది. ఆ భ్రాంతుల్లో నుంచి బయటపడమంటున్నాడు గురువు. ఇప్పుడు మనకు గురువు ఎలా చెప్తాడంటే, ఇప్పుడు మేకాల మందలో గొర్రెల మందలో ఒక సింహంలా ఉంటాం. కానీ గురువు వచ్చిన తర్వాత మనము ఒకటే, ఆ సింహము మనము ఒకటే అని తెలుసుకుంటాం. అంటే ఇప్పుడు మనం వేరు కాదు కదా. పరమాత్మ నుండి విడిపడిన అంశలమే అంటే మనం కూడా పరమాత్మలమే కదా. ఆ స్థాయికి పోవాలి అంటే మనం సాధన చేసినప్పుడు తీవ్ర సాధన చేయాలి. ఆ భ్రాంతులు పోగొట్టుకోవాలి ముందు. వాటిలో ఉన్న మమకారాన్ని వదలాలి. సంసారం వదిలిపెట్టమని ఎవరు చెప్పరు. వాటి మీద ఉన్న మమకారాలను వదలాలి. మన సమయాన్ని మన కోసం కొంతైనా కేటాయించుకోవాలి. ఎంత సంపాదించినా అది మన వెంట వస్తుందా? ప్రాపంచికంగా ఎన్ని డిగ్రీలు సంపాదించినా మనతో పాటు వస్తాయా అంటే ఈ దేహం ఉన్నంత వరకు ఆ డిగ్రీలు కూడా. మనకంటే మంచి ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ డిగ్రీలు ఉంటే ఇవన్నీ మర్చిపోతాం. కానీ ఇప్పుడు ఒక యోగులని మర్చిపోతున్నామా మనం? ఒక రమణ మహర్షినే కానీ,
ఒక వశిష్ఠుల వారిని కానీ శ్రీకృష్ణ భగవాను కానీ మర్చిపోవట్లేదు. ఎందుకు అంటే వాళ్ళు ప్రాపంచిక జ్ఞానం కాదు, వారు ఆత్మ జ్ఞానంతో ఉన్నారు కాబట్టి అందరి హృదయాల్లో ఇప్పటికీ ఇంకా వాళ్ళని తలుచుకునే విధంగా ఉన్నారు అంటే వాళ్ళు ఇంకా చిరంజీవులుగా ఉన్నారన్నట్టే. మనం తలుచుకుంటున్నాము అంటే చిరంజీవులుగా ఉన్నట్టే కదా. అందుకే ఈ బంధాలు ఒక్కొక్కటి వదిలినప్పుడు లేదా వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఇవన్నీ తాత్కాలికమే కానీ శాశ్వతమైన ఆనందం కాదు అని అర్థం అవుతుంది. అందుకే ప్రపంచంలో ఆనందాలు ఉన్నాయని ఎందులో వెతికినా ఉండేది భ్రాంతే కానీ శాశ్వతమైన ఆనందం కాదు. అంటే మనకి ఇంకా ఈ శరీరం మీద ఎంత మోజు ఉంటుంది. అసలు ఈ శరీరాన్ని ఎలా అంటే ఎంత నాజూగ్గా చూసుకుంటాం. ఎందుకు? శాశ్వతమైంది ఈ శరీరం అనుకుంటాము ధ్యానంలోకి రాకముందు. ఈ శరీరం శాశ్వతంగా ఉంటుంది. ఈ కంటికి కనిపించే ప్రపంచమే శాశ్వతం అనుకునే విధంగా మన ప్రవర్తన ఉంటుంది. కానీ ఎప్పుడైతే మన జీవితంలో ఒక సద్గురువు వచ్చి ఇవన్నీ భ్రాంతులే అంటే ఉండనివే, లేని వాటి కోసం మనం ఎంత వేచించినా వృధానే. దీనివల్ల మనకి ఏ లాభం పొందము. ఇంకా ఈ శరీరం గురించి శంకరాచార్యుల వారు ఏమన్నారంటే, ఈ శరీరాన్ని ఎలా పోల్చాడంటే, ఇది మలమూత్ర భాండాగారం అన్నాడు. ఈ శరీరాన్ని మలమూత్ర భాండం అంటే మలము, మూత్రము, రక్తము, శ్లేషము ఇవన్నిటితో నిండి ఉన్నది. ఇది నవరంధ్రాల ద్వారా వీటిని బయటికి వ్యర్థాన్ని పంపివేస్తుంది. ఈ శరీరం మీద ఎందుకు అంత మోజు అంటే అజ్ఞానం అండి. మనం ఈ శరీరాన్ని ఎంత చూసుకుంటున్నాం అంటే ఇదంతా కూడా ఒక అజ్ఞానమే. ఈ శరీరం లోపల ఉన్నాయన్ని వాటిని భరిస్తూ ఉన్నా ఎందుకు ఈ శరీరం విపరీతంగా ప్రేమిస్తున్నారు అంటే ఈ శరీరం శాశ్వతం అనుకోవడబట్టే. ఈ శరీరం శాశ్వతం అనుకుంటున్నాం. ఈ శరీరం లోపల చూసుకుంటే అన్ని వ్యర్థమైన పదార్థాలు. మనము ఏమనుకుంటాము? ఈ శరీరాన్ని చూసి ఎంతో ఆనందపడతాము. ఈ శరీరం అందంగా ఉండాలని ఎన్నో చేస్తుంటాం. ఎక్సర్సైజులు చేస్తూ ఉంటాం, యోగా చేస్తుంటాం. అంటే ఈ శరీరాన్ని ఏమి అందం కాపాడుకోవాలని బ్యూటీ పార్లర్కి వెళ్తాం. ఇంకేంటి తెల్లెంటికలు వచ్చినాయంటే వాటికి రంగేస్తాం, పళ్ళు ఊడిపోతున్నాయంటే పళ్ళు కట్టిస్తాం. అంటే ఈ శరీరం మీద మమకారం మనకి. ఇది ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది అని మమకారంలో ఉంటాం. కానీ ఈ శరీరం ఎందుకు తెచ్చుకున్నాము అన్నది గురువులు వచ్చిన తర్వాతే మనకు అర్థమవుతుంది. మానవ జన్మ పర్పస్ ఏంటి? మానవ జన్మ పర్పస్ ఏంటి అంటే ఈ శరీరం ఎందుకు తెచ్చుకున్నాము అంటే ఈ శరీరం ఉండగానే ఆ పరమాత్మని తెలుసుకోవడానికి కానీ శరీరాన్ని చూసి మురిసిపోవడం కాదు. అంటే ఈ శరీరం ఎందుకోసం తెలుసుకున్నాం? పరమాత్మని తెలుసుకోవడానికి ఈ శరీరం తెచ్చుకున్నాం. కానీ మనం ఏమనుకుంటాం? ఎంత చక్కగా సరదాలు, ఎంజాయ్మెంట్లు తీర్చుకోవాలి అని దానికోసమే వచ్చాము అనుకునే విధంగా మన జీవితం ఉంటుంది. ఎప్పుడు ధ్యానానికి ముందు అంతా అలానే ఉంటది. కానీ ప్రతిరోజు గురువుల సాంగత్యం చేస్తూ ఉంటే ఇది కదా నేను తెలుసుకోవాల్సింది. అంటే ఇంత గొప్ప గురువుల్ని పొందాము దేనికోసము అంటే మానవ జన్మ పర్పస్ తెలుసుకోవడానికి అన్నది నాకు అర్థమైన విషయం. అంటే ఈ మానవ జన్మ పర్పస్ ఈ శరీరం ఉండగానే ఈ శరీరాన్ని సృష్టించిన సృష్టికర్త గురించి తెలుసుకోవడము అన్నది అర్థమైంది. అప్పటి వరకు మనము ఏమనుకుంటాం? ధ్యానానికి రాకముందు దీన్ని అందంగా ఉంచుకోవాలి, దీనికి ఏమి కాకుండా నాజూగ్గా చూసుకోవాలి. ఎంతసేపు ఈ శరీరం మీద ఉంటుంది మనకు. కానీ ఈ శరీరం ఎందుకు తెచ్చుకున్నాము అన్నది గురువు వచ్చిన తర్వాత మనం తెలుసుకుంటాము. మనం ఈ శరీరం తీసుకున్నదే జ్ఞానం కోసము. అంటే జ్ఞానం పొందితేనే కదా కర్మలు దగ్ధమవుతాయి. జ్ఞానం పొందకుంటే మనకు ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని జన్మలైనా ఇలా తీసుకుంటూ పోతామంటాడు. పత్రి సారు మనకేం చెప్పాడు అంటే మినిమం మనం 400 నుండి 500 జన్మలు తీసుకుంటాము. అలా ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలోకి రాకపోతే 500 కాదు ఇంకా 1000 జన్మలైనా తీసుకుంటాము అన్నాడు. అంటే మనం ఎన్ని జన్మలు వృధా చేసుకుంటున్నాము అన్నది కూడా ఆలోచించాలి ఇక్కడ. అంటే మనం ఈ ధ్యాన మార్గం, ఈ జ్ఞాన మార్గం ఎంత అద్భుతమైన మార్గం అని అర్థమవుతుంది. ప్రతిరోజు ఈ జ్ఞానం గురించి మనం ఆసక్తి పెంచుకుంటున్నాము అంటే ఎంత గొప్ప మార్గంలో ఉన్నాము. అసలు ఈ శరీరం పరమాత్మ దర్శనం పొందడం కోసమే ఉపయోగించుకోవాలి అని అర్థమవుతుంది. కానీ కళ్ళు తెరిచి ప్రపంచం వైపు చూస్తూ ఆనందం ఉందని భ్రాంతి పడుతున్నాం. కానీ ఆ ఆనందం నీ శరీరంలోకి నీవు ప్రయాణించినప్పుడే, అంటే మనలోకి మన ప్రయాణం చేసినప్పుడే ఆనందం ఉంది అన్నది అర్థమవుతుంది.
మన శరీరంలోకి మన ప్రయాణం ఎలా చేస్తాం? మనకు గురువు గారు చెప్పాడు కదా, శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారానే మనం ఆ సాధన అన్నది తీవ్రంగా చేసినప్పుడే ఆ ఆనంద స్థితి పొందగలుగుతాం. బయట వెతికితే ఎక్కడ ఆనందం ఉండదు అన్నది కూడా అర్థమవుతుంది. అంటే అవన్నీ ఇప్పుడు సృష్టికర్త చేత ఏది సృష్టించినా దాంట్లో ఆనందం ఉండదు. అది ఏది కాసేపే అన్నట్టు మనకు. కానీ మనలోకి మనం ప్రయాణం చేసినప్పుడు, మన అంతరంగ ప్రయాణం మనం చేసినప్పుడు ఆ ఆనంద స్థితిలో ఉండగలుగుతున్నాము. అంటే ఇప్పుడు ప్రాపంచికంగా ఎన్ని సమస్యలే ఉండని, ఎన్ని ఇబ్బందులే ఉండని, కానీ ఈ ధ్యానం చేస్తున్నప్పుడు, జ్ఞానం పొందుతున్నప్పుడు, గురువుల సాంగత్యం చేస్తున్నప్పుడు ఆనంద స్థితిలోనే ఉంటున్నాము. ఇది ఎప్పుడైతే వదిలి పక్కకు వెళ్తామో మళ్ళీ ప్రాపంచికంలో పడిపోతున్నాం. అంటే ఎప్పటికప్పుడు మనం ఎరుకలో ఉండగలగాలి. ఇదంతా ఎక్కడ ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా వేటిని అంటించుకోకుండా ఉండగలిగే స్థితికి రాగలగాలి. శాశ్వతమైన ఆనందం పొందుతావు అంటే ఎప్పుడు నీ శరీరంలోకి నీవు పయనించినప్పుడు నీలో ఉన్న ఆ ఆనందం కాంతి వైపు తెలుసుకున్నప్పుడే, ఆ కాంతియే నేనే ఆ ఆనంద స్వరూపిణి అని తెలుసుకున్నప్పుడు. అందుకే ఉపనిషత్తుల్లో ఏం చెప్పారంటే తమసోమ జ్యోతిర్గమయ అన్నారు. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం ఇది. అంటే దీన్ని చదువుకోవడం వరకే ఉంది. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ అన్నాం. అంటే అసత్యం నుండి సత్యం వైపు మన ప్రయాణం. అలాగే తమసోమ జ్యోతిర్గమయ అన్నాడు. అంటే చీకటి నుంచి వెలుగుకి మన ప్రయాణం. చీకటి అంటే అజ్ఞానం, వెలుగు అంటే జ్ఞానంతో పోల్చారు. అంటే మనం మన ప్రయాణం ఎక్కడ నుంచి అజ్ఞానం నుండి జ్ఞానం వైపు మన ప్రయాణం అన్నది ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాతే నేను తెలుసుకున్న విషయం. అంటే చిన్నప్పటి నుంచి ఆ శ్లోకం చదువుతున్నాము కానీ దాని అర్థం తెలియదు. ఎప్పుడైతే గురువుల సాంగత్యం చేస్తున్నామో ప్రతి పదానికి అర్థం తెలుసుకోవాలి అని చెప్తున్నప్పుడు అర్థమవుతుంది. అంటే తమసోమ జ్యోతిర్గమయ అంటే మనం చీకటి నుంచి వెలుగు వైపు మన ప్రయాణం అన్నాడు. అంటే కాంతి వైపే కదా ఇప్పుడు మనం చేసే ప్రయత్నం అంటే ఏంటి, ఆ కాంతిలోకి ప్రయాణం చేసే మార్గంలోనే ఉన్నాం అన్నది అర్థమవుతుంది. అందుకే ఆ చీకటితో పోలుస్తారు, అజ్ఞానం చీకటితో పోలుస్తున్నారు. అది తొలగించుకోవాలి అంటే మన జీవితంలో ఒక సద్గురువు ఖచ్చితంగా ఉండాలి. అలా పత్రి గారు ఉన్నారు మన జీవితంలో, తటవర్తి దంపతులు ఉన్నారు, అజ్ఞానాన్ని తొలగిస్తున్నారు. ప్రతిరోజు వారి సాంగత్యం చేయబట్టే ఆ జ్ఞానం అంటే చీకటిని ఎంతో కొంత తొలగించే ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా మనం కాంతి స్వరూపులుగా మనం మారాలి అంటే మన సాధన తీవ్రతగా ఉండాలి. ఆనంద స్వరూపంగా ఎప్పుడు ఉండాలి అంటే మనం సాధన తీవ్రంగా చేయాలి. అప్పుడు మాత్రమే సాధన చేసి జ్ఞానం పొందినప్పుడే మన కాంతి వైపు మన ప్రయాణం అన్నది అర్థమవుతుంది. భ్రాంతులన్నీ తొలగించుకుంటున్నాం, ఎంతో కొంత భ్రాంతి తొలగించుకుంటున్నాం. 100% మారినమా అంటే లేదు, పర్సెంటేజీలో మార్పులు తెచ్చుకుంటున్నా అని చెప్తాను. లేనిది ఉందనుకొని ఆ భ్రాంతి పెద్ద అజ్ఞానం. ఈ ప్రపంచంలో సుఖము, శాంతి, ఆనందం ఉంది అనుకోవడం అజ్ఞానం. అంటే నువ్వు అజ్ఞాని దశలో ఉన్నావు. ఆ అజ్ఞానమే నీకు అసలైన భ్రాంతి కాబట్టి నువ్వు అజ్ఞాన దశలో ఉన్నావు. ఆ అజ్ఞానం నీకు అసలైన భ్రాంతి కాబట్టి ఆ భ్రాంతి నుంచి నీ లోపల ఉన్న కాంతి వైపు అంటే ఆత్మ వైపు ప్రయాణం చేయాలి. ఆత్మ వైపు ప్రయాణమే. ఆత్మ యొక్క కాంతి ఎలా ఉంటుంది అంటే చెప్పుకున్నాం ఇందాక, కోటి సూర్యుల వెలుగు ఎంత ఉంటుందో అంత వెలుగు. అసలు మనం ఒక్క సూర్యుడిని చూడగలుగుతామా? చూడలేము. ఇప్పుడైతే సమ్మర్ లో అసలు ఉదయం 6:30, 7 కానించే సూర్యుని చూడలేము. అంటే అంత శక్తి ఉంది ఒక సూర్యుని కానీ. అంటే కోటి సూర్యుల దగ్గర ఎంత వెలుగు, ఎంత శక్తి ఉంది అన్నది మనము ఆలోచించాలి. మనం కూడా కోటి సూర్యులతో సమానం అన్నాడు మన ఆత్మశక్తి. మన లక్షణం అలా ఉంటుంది. అంటే అంత శక్తి ఉన్నా మనకు తెలియదు. మన శక్తి మనకు తెలియదు అంటే మనం ధ్యానం చేస్తే, ఆ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తే మనలో ఆత్మశక్తి ఎంత గొప్పది అన్నది అర్థమవుతుంది. ఆ కాంతి వైపు మనం ప్రయాణించినప్పుడే, ఆ ఆనంద స్వరూపం వైపు మనం ప్రయాణించినప్పుడే మనం ఎంత గొప్పవాళ్ళం అన్నది అర్థమవుతుంది. అందుకే తమసోమ జ్యోతిర్గమయ అన్నారు. అంటే చీకటి నుండి నీలో ఉన్న జ్యోతిని గలిగితే అప్పుడు శాశ్వతమైన ఆనందం తెలుసుకోగలుగుతావు అన్నారు. అంటే మనం
ఆ ఆనందం ఇప్పుడు పొందుతున్నాము. ప్రతి ఒక్కరం ఇప్పుడు ఎవరమైతే శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తున్నామో ఆ ఆనందం పొందగలుగుతున్నాం కాబట్టి ప్రతిరోజు క్రమం తప్పకుండా జూమ్‌కి జాయిన్ అవుతున్నాము. ఆ గురువుల సందేశాలు వింటున్నాము. ఎందుకంటే ఆనందం ఉంది అక్కడే. మనం బయట ఎక్కడ ఆనందం లేదన్న విషయం మనకు అర్థమైంది. అర్థమైతే ఏం చేస్తాం? ప్రతిదీ ఆచరణలో పెట్టుకుంటాం కాబట్టి అది మనకు అర్థమైంది. అర్థమైంది కాబట్టి క్రమం తప్పకుండా జూమ్‌కి జాయిన్ అవుతున్నాం. ధ్యానం ప్రతిరోజు ఉదయం 3 గంటలకే లేవగలుగుతున్నాము. ధ్యానం చేస్తున్నాము. జ్ఞానం మీద ఆసక్తి చూపిస్తున్నాము అంటే ఆ కాంతి వైపు మనం ప్రయాణిస్తున్నాం. ఆ ఆనందం ఎలా ఉంటుంది అంటే ఎవ్వరికి వారు అనుభవిస్తేనే ఆ ఆనందం అన్నది వర్ణించగలుగుతారు. ఇప్పుడు నా ఆనందం ఎలా ఉంది అంటే నేను ఆ ధ్యానం అనుభూతి పొందాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. ప్రతి ఒక్కరూ అలా ధ్యానం చేస్తే ఆ అనుభూతి పొందగలుగుతారు. ఇంకా అటువంటి కాంతి స్వరూపాన్ని చేరుకోవాలి అంటే యోగులు కొన్ని విషయాలు, కొన్ని చిట్కాలు కూడా చెప్పడం జరిగింది. ఏంటి అంటే సాధకునికి పెద్ద అడ్డు ఏంటి అంటే మనసు. ప్రపంచం వైపు తిప్పిన మనసుయే మనకు శత్రువు. ఆత్మ వైపు తిప్పిన మనసు మిత్రువు అన్నాడు. అంటే మనం ఎప్పుడైతే ఈ మనసుని ప్రాపంచికం నుంచి ఆత్మ వైపు తిప్పితే ఎలా ఉంటుందంటే ఆనంద స్థితిలో ఉంటాము. అదే మనసు మనకు చెప్తూ ఉంటారుగా మనసే మనకు పెద్ద అడ్డు ఏది అంటే మనసే. అది ప్రపంచం వైపు తిప్పినంత సేపు మనకు శత్రువుగానే ఉంటుంది. అదే దాన్ని ఆత్మ వైపు తిప్పినప్పుడు మనకు మిత్రువై ఉంటుంది. ఇప్పుడు మనసు ఒకే పని చేస్తుంది అంటారు కదా! ఏదైనా ఇప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యానం చేస్తుంది. ఆలోచనలొచ్చాయి. ఇంకా మ్యూజిక్, గైడింగ్ ఇవన్నీ చేస్తున్నప్పుడు అదెలా ఉంటుంది మనసు గైడింగ్ మీదకి పోతుంది. దాన్ని నిశ్చలం చేసి మనలోకి మన ప్రయాణం చేసినప్పుడు ఎలాంటి శబ్దము లేనప్పుడు నిశ్శబ్దంగా ఆ మనసు ఆ పని శ్వాసను గమనించినప్పుడు ఆ అనుభూతి ఎలా ఉంది అంటే ఆ కాంతి వర్ణించలేము, చెప్పలేము ఆ అనుభూతి. అంటే ప్రపంచం వైపు తిప్పిన మనసు ఎప్పుడు అశాంతిగానే ఉంటుంది. శాంతి ఉండదు. కానీ అదే మనసు ఆత్మ వైపు తిప్పినప్పుడు ఆనంద స్థితిలో ఉంటుంది. మనకదే మిత్రువు అంటున్నారు. అంటే మనసు మనకు సాధకుడికి పెద్ద అడ్డు మనసే కాబట్టి ఎవరైనా ప్రపంచాన్ని గెలిచిన వాడు గొప్పవాడు కాదు. మనసుని గెలిచిన వాడు గొప్పవాడని మహానుభావులు కూడా చెప్తూ ఉంటారు. అంటే మనసుని గెలిచేది ఏది అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారానే మనసుని గెలుచుకోగలుగుతాము అన్నది నాకు అర్థమైనది. అలా ఆనందం కావాలి అని తపన వచ్చిన రోజు ఏ సద్గురువును వచ్చి బయట వెతికితే లాభం లేదు. ఆనందం నీలో ఉందని చెప్తారు. అంటే మనం ఎంతసేపు గురువులు రానంత సేపు బయటనే వెతుకుతున్నాం గదా! గుడిలో వెతకడము, తీర్థయాత్రలని వెతుకుతూ ఉంటాము. అంటే అక్కడ వెతుకుతున్నాము అంటే మనం బయట వెతికితే ఏమీ లాభం లేదు. అదే గురువులు చెప్తారు. నువ్వు బయట ఎంత వెతికినా లాభం ఉండదు. ఆనందం ఉండదు. అదే మనలోకి మనం ప్రయాణం చేసినప్పుడే ఆనందం ఉంటుంది. అందుకే యోగులు కూడా చక్కని సలహాలు ఇచ్చారు. ఏమిటి అంటే ప్రాపంచిక జీవితంలో పిసినారి ఎలా ఉంటాడు అంటే ఎప్పుడు తాను దాచిపెట్టిన డబ్బు మీదనే ఉంటుంది. అలాగే సాధకుడు కూడా ప్రాపంచికంలో ఏ పని చేస్తున్నా, సంసారంలో ఉన్నా, సంఘంలో ఉన్నా దృష్టి ఎప్పుడు ఆత్మ మీద ఉండాలి. అంటే మనం ఏ పని చేస్తున్నా బ బాహ్యంగా శరీర స్థితిలో ఉన్న అంతరంలో ఆత్మస్థితిలో ఉండాలి అని మేడం కూడా ఎప్పుడు చెప్తూ ఉంటుంది. అంటే నేను ఎన్ని సంసారం చూసుకొని ఎప్పుడు మన దృష్టి ఎలా ఉండాలి? ఇప్పుడు పిసినారి ఈ దృష్టి ఎలా ఉంటది? తాను దాచిపెట్టిన ధనం మీదనే తన దృష్టి ఉంటది. అలాగే మన దృష్టి ఎలా ఉండాలి అంటే ఎప్పుడు ఆత్మ మీద అన్నట్టుగానే ఉండాలి. నేను దేహం కాదు ఆత్మని అన్నట్టుగా మన దృష్టి ఉండాలి. కానీ ఎప్పుడు అలా ఉంటుందా అంటే లేదు. పర్సెంటేజ్‌లో తేడా వచ్చిందని చెప్తా. 100% ఆత్మ అన్నట్టుగా లేనని చెప్తాము. అది కొంచెం కొంచెంగా పెంచుకునే ప్రయత్నం మనం చేయాలి. అలా సంసారంలో ఉన్న, సంఘంలో ఉన్న దృష్టి ఆత్మ మీద అంటే జ్యోతి స్వరూపుడి మీద ఉండాలి అని యోగులు చెప్పారు. ఎప్పుడు ఉండాల్సింది మనం ఆత్మ అన్నట్టుగా ఉండగలగాలి. అలాగే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఇంకా బాగా అర్థమైతది. చీమలు బెల్లానికి పట్టినప్పుడు ఎలా ఉంటుంది? దాని దృష్టి ఎప్పుడు బెల్లం మీదనే ఉంటుంది. అది తల తెగిపోయినా సరే, బెల్లాన్ని మాత్రం వదలదు. మనం దులిపినప్పుడు చూసినప్పుడు చూడు, దాని తల ఇరిగిపోతది. కానీ బెల్లం ముక్కని మాత్రం వదలదు. అంటే మనం సాధన చేసేటప్పుడు కూడా మనకు ఎన్ని కష్టాలు రాని, ఎన్ని నష్టాలు రాని, ఎప్పుడు మన దృష్టి సాధన మీదనే ఉండాలి.
అన్నది నాకు అర్థమైన పాయింట్ ఇక్కడ. అంటే ఆ చీమ ఎట్లా బెల్లాన్ని పట్టుకొని ఉందో మనం కూడా, నేను దేహం కాదు ఆత్మ, ఈ కష్టాలు వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి, ఎన్ని ఇబ్బందులు రాని నేను ఇందులోనే ఉండాలి. ఇప్పుడు అది ఎంత బెల్లం దులిపినా కూడా చీమ తలైన ఇరిగిపోతది గానీ బెల్లాన్ని వదలదు. బెల్లం ముక్కని. అంటే మనం కూడా అలా ఉండగలగాలి. సాధన చేస్తున్నప్పుడు ఎన్ని కష్టాలే రాని, ఎన్ని నష్టాలే రాని, ఎన్ని ఇబ్బందులు రాని, ఎన్ని సమస్యలు వచ్చినా ఆత్మ మీద మన దృష్టి ఉండాలి అన్నది నాకు ఇక్కడ అర్థమైన పాయింట్. అలాగే సాధకుడు తనలో ఉన్న జ్యోతి స్వరూపాన్ని దర్శించాలి కోరుకున్నప్పుడు ఆ చీమ బెల్లాన్ని ఎలా వదలదో అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా మనం ఈ సాధనని వదలకూడదు. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరిగింది ఇక్కడ. రైతు పాలు పితికేటప్పుడు ఏం చేస్తాడంటే ఆ దూడపిల్లని తీసుకొచ్చి ఒక గుంజకు కడతాడు. అప్పుడు ఆ దూడపిల్ల ఏం చేస్తది అంటే ఎప్పుడు తల్లినే చూస్తూ ఉంటది. తన దృష్టి ఎప్పుడు తల్లి మీదనే ఉంటది. అంటే ఎప్పుడు వదిలిపెడితే నా తల్లి దగ్గరికి పోదామా అన్నట్టు దాని మీదనే ఉంటుంది. అలాగే సాధకుడు ఎన్ని ప్రాపంచిక వ్యవహారాల్లో ఉన్న దృష్టి ఆత్మ వైపు ఉండాలి. అంటే ఖాళీ దొరికితే మనం శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తూ ఉండాలి అన్నది ఇక్కడ గురువు గారు చెప్పడం జరిగింది. అంటే మెల్లిమెల్లిగా నీ మనసు ప్రపంచం వైపు నుండి ఆత్మ వైపుకు రావడం మొదలవుతుంది. అంటే మనం ఖాళీ దొరికినప్పుడల్లా సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆత్మ వైపు వెళ్తది దృష్టి. కానీ ఏదో మనం పొద్దున ఒక గంట, రాత్రి ఒక గంట చేసి ధ్యానం ఒక్కటి చేస్తే సరిపోదంటాడు సారు. పత్రి సారు ఒక ధ్యానం ఒక్కటి చేస్తే సరిపోదు. దానితో పాటు ఆయన ఇచ్చిన 4 పనులు మనం తూచా తప్పకుండా చేయాలి. అంటే సరి అయిన ధ్యానం చేయాలి, శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి. అంటే ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు కూడా చదవాలి. అలాగే ఇలా జూమ్ సెక్షన్ లో పాల్గొనాలి. సత్యం అంటే సజ్జనులతో సాంగత్యం చేయడం. సజ్జనులు అంటే సత్యం తెలిసిన వారితో సాంగత్యం చేయడం, వారి మాటలు వినడం, వీడియోలు వినడం. అవి ఎప్పుడు చేస్తూ ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ఎదుగుతామంటారు. సజ్జన సాంగత్యం చేయడం వల్ల మనం మనకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటాం. అందులో మన గుణాలు కూడా మార్చుకుంటాం సజ్జన సాంగత్యం వల్లని. అందుకే సజ్జన సాంగత్యం కూడా కంపల్సరీ అంటాడు. అలాగే ఈ మార్గంలో సేవ చేయాలి. సేవ కూడా ఎలా చేయాలి అంటే ఎలాంటి ఫలితాలు ఆశించకుండా సేవ కూడా చేయమని గురువు చెప్తూ ఉంటారు. ఈ 4 పాయింట్లు మనం ఎన్ని కాన్సెప్ట్లు చెప్పినా, ఏవి చెప్పినా ఈ 4 మనం తూచా తప్పకుండా ఇవి ఆచరించాలి. ఆచరించినప్పుడే కదా మనం ఇంకా ఆత్మ అన్నట్టుగా జీవించగలుగుతాము. అలాగే ఇంకా యోగులు ఏం చెప్పారంటే ఇంకా చక్కని ఉదాహరణలు చెప్పడం జరిగింది. ఎలాగా అంటే ఇప్పుడు చూడు సముద్రంలో నీరు ఉంటది. కానీ కనీసం ఒక టీకి కూడా పనికిరావు. కానీ అవే సముద్రం నీళ్లు ఆవిరయ్యి వేగంగా ఉండి వర్షం కురిచినప్పుడు అవే ఆ నీరు ఫస్ట్ సముద్రం నీరు దేనికి పనికిరాదు. టీకి కూడా టీ కాసుకోవడానికి కూడా పనికిరాని నీళ్లు మేఘంగా మారి వర్షంగా కురిచినప్పుడు అవి వర్షాలు పడుతున్నప్పుడు పంట పొలాలకు ఉపయోగపడతాయి. మనం తాగడానికి ఉపయోగపడతాయంటే మనం కూడా ఎప్పుడు ఉపయోగపడతాము అంటే సముద్రం నీరులా ఉంటే ఉపయోగపడము. వర్షం నీరులాగా ఉండాలి. అవే నీరు వర్షం నీరుగా మారుతాయి చూడు. అప్పుడు మనం అందరికీ ఉపయోగపడతాం. అన్ని పనులకు ఉపయోగించుకుంటారు. అంటే వర్షం నీరుని ఎలా అయితే అన్ని పనులకు ఉపయోగించుకుంటున్నారో మనం కూడా అలా ప్రాపంచికంలో జీవుడుగా ఉన్నప్పుడు మీరు ఉపయోగపడరు ఎవరికి. వేరొకరికి ఉపయోగపడరు. కానీ సముద్రం లాగా ఉంటారు. కానీ ఎప్పుడైతే ఆత్మ వైపుకు ఆ కాంతి వైపుకు మీ ప్రయాణం ఉన్నప్పుడు ఈ వర్షపు నీరు ఎలా అందరికి ఉపయోగపడుతుందో మీరు కూడా అలాగే ఉపయోగపడతారంటారు. అంటే మనం సముద్రం నీరులా ఉంటే టీ చేసుకోవడానికి కూడా పనికిరాదు. కానీ ఆత్మ వైపుకు ఉన్నప్పుడు అందరికీ ఉపయోగపడతాం. అవే సముద్ర నీరే కదా మనకు వర్షంగా పడేది. ఆవిరిగా మారి మేఘంగా అయ్యి వర్షం కురుస్తుంది, వర్షం నీరు వస్తుంది అంటే అంటే మనం కూడా ఆత్మ వైపుకు తిప్పి ఉన్న మనసు అందరికీ ఉపయోగపడుతుంది అన్నది ఇక్కడ అర్థమైన పాయింట్ నాకు. ప్రపంచం వైపు తిరిగి స్వార్థంతో ఉంటారు. ప్రపంచం వైపు ఉన్న మనసు ఎలా ఉంటుంది? స్వార్థంగా ఉంటుంది. నీలో ఉన్న కాంతి వైపుకు తిరిగితే అందరికీ ఉపయోగపడతావు. ఎప్పుడైతే ఈ జీవత్వం నుంచి దైవత్వం వైపు పయనిస్తారో అంటే జీవుడు దైవంగా మారే ప్రయత్నం చేస్తారో అప్పుడు అందరికీ ఉపయోగపడతారు. మరి ఈ మార్పులన్నీ ఒక సద్గురువు మీ జీవితంలోకి
వస్తాయి. అంటే ఈ మార్పులన్నీ ఇప్పుడు మనలో వస్తున్నాయి కదా! ఈ మార్పులు ఎంతో కొంత మారినాం. 100% మారినమా అంటే చెప్పలేం గానీ, ఒక కొంత ఇప్పుడు మన జీవితంలో సద్గురువు రాబట్టే ఎంతో కొంత మార్పు తెచ్చుకోగలిగినాం. ఇంకా పొద్దున గూడా సార్ ఏం చెప్పాడు, తప్పులు చేయకపోవడం గొప్ప కాదు. తప్పుల్ని సరిచేసుకునేవాడు గొప్పవాడన్నాడు. అంటే ఇప్పుడు మన తప్పులు, లోపాలు సరిచేసుకుంటున్నామా లేదా? అంటే ప్రాపంచికంగా ఎంతో స్వార్థంగా ఉంటాం. ఇప్పుడు ఆధ్యాత్మిక ఎదుగుతున్నప్పుడు స్వార్థం కాదు, నిస్వార్థంగా ఉండాలి అన్న పాయింట్ అర్థమైంది. అంటే ఈ తప్పు మనం సరిచేసుకున్నట్టే గదా! అంటే ఒక్కొక్క తప్పు సరి చేసుకుంటాం. ఒకేసారి తప్పులన్నీ సరిదిద్దుకుంటామా అంటే దిద్దుకోము. మనం సాధన చేసి శక్తి పెంచుకున్నప్పుడు, బుద్ధి వికసించినప్పుడు మన ప్రవర్తనలో మార్పు వస్తూ ఉంటది. అంతవరకు మార్పు రాదు. అంటే మన గుణాలు మార్చుకోనంత వరకి మనలో మార్పు రాదు. మనం గుణాలు మార్చుకున్నప్పుడే మనలో మార్పు వస్తది. ఆ శాంతి వైపు మనం ప్రయాణం చేయగలుగుతాము అన్నది నాకిక్కడ అర్థమైన పాయింట్. అంటే ఎలా మార్చుకోవాలి? సాధననే గదా! అంటే మన జీవితంలో సద్గురువు వచ్చి ఈ సాధన, స్వాధ్యాయం ఇవన్నీ చెప్పినప్పుడు, ఇవి మనం ఆచరించినప్పుడు మనం ఎదుగుతాము అన్న విషయం కూడా నాకర్థమైంది. అలా గురువు తన దృష్టి శిష్యులను కాపాడుకోగలడు. సారీ. మీ జీవితంలో సద్గురువు రాకపోతే ఆనందం దేనిలో ఉంది అంటే దేనిలో ఉండదు. వెతుక్కుంటాం. కర్మలు చేసి ఇంకా జన్మలు పెంచుకుంటాం. అది చెప్పాడు మెహర్ బాబా గూడా. ము ముళ్ళన్నీ వేసుకుంటున్నాము అంటే కర్మలు పెంచుకోవడమే. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ముళ్ళు విప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంటే కర్మలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు తెలిసి ఒక మాట అనాలన్నా, ఏదన్నా పని చేయాలన్నా ఇది చేస్తే ఏ కర్మ వస్తుందో నాకెందుకు చిన్న అబద్ధం ఆడినా మనకు జన్మ పెరుగుతదని చెప్పారు. అంటే ఇక్కడ మనం కర్మలు తగ్గించుకుంటున్నామా లేదా అన్నది ఆలోచించండి. అంటే కర్మలు తగ్గించుకుంటూ ఉంటే ఏమవుతుంది? జన్మలు తగ్గుతాయి. జన్మలు తగ్గితే ఏముంది? మోక్షానికి దగ్గరవుతాం గదా! అలా గురువు కూడా ఎలా చూసుకుంటాడంటే తన దృష్టి మనము ప్రత్యక్షంగానే గురువు ఉండనక్కర్లేదంట. మనం ఎక్కడ ఉన్నా గురువు దృష్టి ఎలా ఉంటుందంటే శిష్యుడి మీదనే ఉంటదంట. ఎక్కడ ఉన్నా. శిష్యుడు గురువు పక్కనే ఉండనక్కర్లేదు. పరోక్షంగా ఉన్నా సరే తన దృష్టితో, శక్తితో శిష్యులని కాపాడుకుంటూనే ఉంటాడు. అంటే తన దృష్టితో, శక్తితో శిష్యుల్ని కాపాడుకుంటూనే ఉంటాడు. అంటే ఇప్పుడు గురువు మన పక్కన లేడు కదా అనుకోవద్దు. గురువు ఇప్పుడు ఎక్కడో ఉండొచ్చు. ఎక్కడ ఉన్నా ఆయన దృష్టి మన మీద ఉంటదంట. ఆయన శక్తి మన మీద ఉంటదంట. శిష్యుల్ని కాపాడుకోవడానికి. గురువు తన శిష్యుల్ని ఎలా అంటే తాబేలు తన పిల్లల్ని ఎలా తన దృష్టితో కాపాడుకుంటుందో అలాగా గురువు దృష్టితో మనల్ని కాపాడుకుంటాడంట. ఎందుకు మనకు షిరిడి సాయిబాబా దాంట్లో కూడా ఒక సందేశంలో ఉంటది. నా భక్తుడు 1000 కోసుల దూరంలో ఉన్న పిచ్చుక కాలికి దారం కట్టినట్టు నా దృష్టి ఎప్పుడూ ఆ శిష్యుని మీదనే ఉంటుంది అని షిరిడి సాయిబాబా కూడా చెప్పడం జరిగింది. అంటే గురువు మనల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. లేడు అనుకోవద్దు మనకు. గురువు లేడని అనుకునేది లేదు. మనం ఎక్కడో ఉన్నాడు, మనం చేసేది ఏమి తెలియదు అనుకోవద్దు. గురువుకు మనం చేసే ప్రతి పని కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన దృష్టి, ఆయన శక్తి ఎప్పుడు శిష్యుల మీదనే ఉంటుంది కాబట్టి, మనం ఇంట్లో ఉన్నా, ఏం చేస్తున్నా ఆయనకు తెలుస్తుంది అన్న విషయం నాకు ఈ పాయింట్ ద్వారా అర్థమైంది. అంటే మనం ఏం చేస్తున్నా గురువే అసలు పరమాత్మే గురు రూపంలో వచ్చాడు అని తెలుసుకున్నాం. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నది ఆయనకు అర్థమవుతుంది అంటే మనం ఇంకా ఎరుకగా ఉంటాం కదా ఇక్కడ. ఏం చేస్తున్నా అర్థమవుతుంది అంటే ఇంకొంచెం వెనక ఉంటుంది. మనం ఇంట్లోనే ఉన్నాం, గురువు చూడట్లేదు అనుకోవడం కాదు. గురువు ఎక్కడ ఉన్నా మనల్ని చూస్తూ ఉంటాడు. కంటికి రెప్పలా కాపాడుకుంటాడు శిష్యుల్ని అన్నాడు కదా ఆయన దృష్టిని, శక్తిని పెట్టి. అంటే మనం ఇక్కడ ఇంకొంచెం ఎరుకగా ఉంటాము అన్నది నాకు అర్థమైంది. జీవితంలో సద్గురువు వచ్చినప్పుడు మాత్రమే ఈ ప్రాపంచిక భ్రాంతులన్నీ వదిలి మీలో ఉన్న కాంతి స్వరూపుడిని చేరుకునే మార్గాన్ని చేరుకుంటారన్నాడు. అంటే ఇంకా ఈ ఇంకా ఏంటి అంటే ప్రాపంచికం వైపు జారిపోతున్నప్పుడల్లా గురువు మనల్ని ఏదో ఒక హెచ్చరిక చేసి అంటే మనం ప్రాపంచికంగా వెళ్ళిపోతున్నామని గురువుకు అర్థమైనప్పుడు మనల్ని ఏదో రకంగా హెచ్చరిస్తూ ఉంటాడంట గురువు. తన బోధనలతో తన దృష్టి నుండి తప్పించుకోకుండా ఎప్పుడు ఆత్మ వైపుకు, కాంతి వైపుకు నిలబెట్టడానికి చూస్తాడంట గురువు. మనం ఎక్కడైనా జారిపోతున్నా కూడా గురువు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటాడంట. అంటే ఇప్పుడు సార్ జూమ్ లో నన్ను
కోపంగా అన్నాడు అనుకున్నాం అనుకో, అక్కడ మనకి ఏం అర్థం చేసుకోవాలి అంటే నేను ఎక్కడో ప్రాపంచికంగా జారిపోతున్నానేమో, గురువు నన్ను హెచ్చరిస్తున్నాడు అన్న ఎరుకలో ఉండాలి అన్నది నాకు అర్థమైంది. అంటే ఇవి ప్రతిదీ గురువు మనల్ని ఎలా చూసుకుంటున్నాడు అన్నది కూడా అర్థమవుతుంది ఇక్కడ. ఎప్పుడు ఆత్మ వైపుకు, కాంతి వైపుకు నిలబెట్టడానికే చూస్తాడు గురువు. అంటే ఇంకో ఇక్కడ ఇంకో ఎలాగో చెప్పాడంటే ప్రాపంచిక ఆనందాలన్నీ కూడా నక్షత్రాల లాంటివే అన్నాడు. ప్రాపంచిక ఆనందాలన్నీ నక్షత్రాల లాంటివే. అంటే సూర్యుడు ఉదయించగానే నక్షత్రాలు కనిపించవు. అలాగే ఆత్మ అనే సూర్యుడు అంటే ఆ జ్యోతి స్వరూపుడు నీలోనే ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆనందం మనం ఇప్పుడు నక్షత్రాలు ఎలా ఉంటుందంటే ఇప్పుడు నక్షత్రాలు రాగానే ఇప్పుడు నక్షత్రాలు వచ్చినాయి, అవి ఎంత ప్రాపంచిక ఆనందాలన్నీ నక్షత్రాలతో పోల్చాడు ఇక్కడ. సూర్యుడు రాగానే ఆ నక్షత్రాలు ఉంటాయంటే ఉండవు. అంటే ఇప్పుడు సూర్యుడు గొప్పన నక్షత్రాలు గొప్ప అంటే సూర్యుడి సమయంలో సూర్యుడే గొప్ప. ఇప్పుడు సూర్యుడు ఎవరితో పోల్చాడంటే ఆత్మతో పోల్చాడు ఇక్కడ గురువు. ఆనంద స్వరూపంతో పోల్చాడు. అలాగే నీ శరీరంలో వెళ్ళినప్పుడు మిణుకు మిణుకుమనే తాత్కాలిక ఆనందాలు కాదు, శాశ్వత ఆనందం లోన ఉంది అని తెలుస్తుంది. కాంతి వైపుకు నువ్వు పయనించు, అదే ఆత్మ, పరమాత్మ, అదే పరబ్రహ్మ, ఏ పేరుతో పిలుచుకున్నా ఉన్నది ఒక్కటే అంటున్నాడు. అందుకే నువ్వు వెళ్ళే దారిలో ఇప్పుడు గురువు ఏం చేస్తాడంటే మనం వెళ్ళే దారిలో ముళ్ళు ఉన్నాయి అంటే గురువు ఆ ముళ్ళని రాళ్ళని ఏరమని చెప్పాడు, చెప్పులు వేసుకో అని చెప్తాడు. మనం చెప్పులు వేసుకుంటే ముండ్లు ఉండని ఏ దారిలో అయినా ఈజీగా వెళ్ళిపోతాం. ఆ చెప్పులే ఏమి అంటే మనకి ఇక్కడ ఏం చెప్పాడంటే పత్రి సార్ ఆ చెప్పులని ఎలా ఇచ్చాడంటే ఆనాపానాసతి ధ్యానంతో ధ్యానం అనే చెప్పుల్ని మనకి ఇచ్చాడు గురువు గారు. అంటే మన జీవితంలో ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు దారిలో ముళ్ళున్నాయి రాళ్ళున్నాయి అని నడవడం మానము, ఆ వేరడం కూడా చెయ్యం. చెప్పులు వేసుకుంటే సరిపోతుంది. ఏ చెప్పులు? శ్వాస మీద ధ్యాస అనే చెప్పులు. ఆనాపాన సతి అన్నాడు. అంటే ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండడం. మన శ్వాసతో మనం కూడుకునేది. ఆ చెప్పులు వేసుకుంటే ఆ ముళ్ళని ఏరవలసిన అవసరం లేదు. ఆ దారిలో మనం సాఫీగా వెళ్ళిపోతాము అని గురువు చెప్పడం జరిగింది ఇక్కడ. తన జీవితంలో ఎన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయో ఒక్కొక్కసారి చెడు వారిని మంచివారు అనుకుంటాం. అంతే, మనకు తెలియదు. మంచి వారిని చెడుగా అనుకుంటాము. అంటే ఇక్కడ ఎందుకు అంటున్నాము అంటే మంచి పని చెడ్డ పని అనుకుంటూ చెడ్డ పనిని మంచి పని అనుకుంటాం. ప్రమాదాల్లో పడిపోతూ ఉంటాం ఇట్లనే. అందుకే మీ మీద ప్రేమతో జ్ఞానం అందించిన మహాత్ములు ఎలా ఉండాలి, ఎలాంటి పనులు చేయాలి, ఏది ఉత్తమమైన అని కొన్ని విషయాలు కులంకుశంగా తెలియజేశారు. ఏంటి అంటే జ్ఞానం అనే నేను అంటే ఇప్పుడు మనకు జ్ఞానం అంటే ఏమన్నాం? నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకున్నాం. ఆత్మ అని తెలుసుకోగానే మోక్షం వస్తుందా అంటే ఇప్పుడు రాదు కదా. మోక్షం వస్తుందా? ఇప్పుడు మనం ఆత్మ అని తెలుసుకున్నాం, అందరము ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాము, జ్ఞానం వింటున్నాము, కానీ ఇప్పుడు మోక్షం వచ్చేస్తుందా మనకి? రాదు కదా. అంటే ఆత్మ అని తెలుసుకున్నంత మాత్రంలో మోక్షం రాదంటున్నారు గురువు గారు. బాహ్య ప్రవర్తన కూడా ఎప్పటికప్పుడు గమనించుకుండాలి. అంటే మనం చేసే బయటి పనులు కూడా గమనించుకుంటూ ఉండాలి అంటున్నాడు. ఏ పని చేస్తున్నా ఇప్పుడు ఏ పని ఎవరు చూడట్లేదు అనుకుంటాం, కానీ మనలో ఉన్న ఆత్మ చూస్తుంది కదా, ప్రతిదీ రికార్డ్ అవుతుంది కదా. మంచి పనా ఇది చెడ్డ పనా అని మనకు ఆకాశ రికార్డు ఉంది కదా, అందులో రికార్డ్ అవుతాయి కదా అన్నది ఇప్పుడు అర్థమైంది. అంటే ఇప్పుడు అర్థమైనప్పుడు ఏం చేస్తాం? ఇంకొంచెం ఎరుక పెంచుకుంటాం ఇక్కడ. ఏది మంచిది ఏది చెడ్డది అని ఇప్పుడు మనం ఏది ఆచరించాలి అన్నది మనకు అర్థమవుతుంది ప్రతిరోజు గురువుల సాంగత్యం చేయబట్టి. అందుకే బుద్ధుడు కానీ పత్రిగారు కానీ కృష్ణుడు కానీ ఎన్నో విషయాలు ఎంత చక్కగా బోధించారు ఇక్కడ. అంటే మనం బాహ్య ప్రవర్తనని గమనించుకుంటూ సరైన ఆచరించాలి, ఏది మంచిది ఏది ఉత్తమమైనది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా ఉండాలో తెలుసుకుంటే అవి ఆచరించగలుగుతామన్నాడు. మనకి ఇక్కడ 10 పాయింట్లు ఇవ్వడం జరిగింది. ఏ పాయింట్ లో ఎలా ఉండాలి అన్నది ఏంటి, ఆ 10 పాయింట్లు తెలుసుకుందాం. బుద్ధుడు వీటి గురించి 10 విషయాలు చెప్పడం జరిగింది. ఎట్లా ఉంటే ఏది మంచిది ఏది చెడ్డది. అన్నిటికంటే మంచి సమయం ఏంటి అంటే వర్తమానంలో జీవించడం. అన్నిటికంటే మంచి సమయం వర్తమానంలో జీవించడం మొదటి పాయింట్.
రెండో పాయింట్ వచ్చేసి అన్నిటికంటే మంచి పని, ప్రకృతి నీ ముందు పెట్టిన పని చెయ్యడం. మూడో పాయింట్ వచ్చేసి అన్నిటికంటే గొప్ప జన్మ మానవ జన్మ. అన్నిటికంటే మంచి మార్గం నాలుగో పాయింట్ యోగ మార్గం. ఐదో పాయింట్ వచ్చేసి అన్నిటికంటే గొప్ప పుణ్యకర్మ అంటే ముక్తి కర్మలు చేయడం. ఆరో పాయింట్ అందరికంటే మంచివాడు ఎవరు అంటే యోగి. ఏడో పాయింట్ అందరికంటే గొప్పవాడు నీ ముందు ప్రత్యక్షమైన వాడు. ఎనిమిదో పాయింట్ అందరికంటే గొప్ప విద్య బ్రహ్మ విద్య. తొమ్మిదో పాయింట్ అన్నిటికంటే గొప్ప దానం జ్ఞాన దానం అన్నాడు. పదో పాయింట్ అన్నిటికంటే గొప్ప పని అన్ని జీవులను స్వేచ్ఛగా బతకనివ్వడం. ఈ 10 పాయింట్ల గురించి కూడా ఇక్కడ వివరించడం జరిగింది. ఇది కూడా తెలుసుకుంటే మనం ఇంకా వివరంగా బాగుంటుంది. అంటే వర్తమానంలో జీవించు, అన్నిటికంటే మంచి సమయం వర్తమానం అన్నాడు. అంటే యోగులందరూ కూడా వర్తమానంలో జీవించమని చెప్తాడు. బుద్ధుడు కూడా ఏమన్నాడంటే వర్తమానమే బహుమానం అన్నాడు. అంటే ఎప్పుడు వర్తమానంలో ఉండగలగాలి. రాజలక్ష్మి మేడం ఏం చెప్తుంది అంటే గడిచిన శ్వాస కూడా మనకు గతం అన్నది. గతం తలుచుకుంటే ఎలా ఉంటుంది? భయంగా ఉంటుంది, బాధగా ఉంటుంది గతం. భవిష్యత్తు తలుచుకుంటే ఎలా ఉంటుంది? భయంగా ఉంటుంది. అందుకే వర్తమానంలో జీవించాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఏమిచ్చారంటే ఇప్పుడు భార్య భర్తలు గొడవ పడతారు. 10 గంటలకు గొడవ అయిందనుకో, సాయంత్రం భర్త 4ంటికి వస్తాడు. మనం ఏం చేస్తామంటే అదే విషయాన్ని ఆలోచిస్తూ ఉంటాము. అంటే గడిచిపోయింది కదా, ఇక్కడ 10 గంటలకు జరిగిన గొడవ సాయంత్రం వరకైనా మనం మర్చిపోలేదు అంటే మనం వర్తమానంలో లేనట్టు, గతంలో ఉన్నట్టే. జరిగిపోయింది కదా, గతంలో ఉన్నాం. కానీ ఈ విషయంలో కొంచెం నేను కూడా ఉన్నానని చెప్తాను. ఇంకా కూడా అంటే మొత్తం పూర్తిగా వర్తమానంలో జీవించట్లేదని చెప్తా నేను. ఇంకా తలుసుకుంటున్నాము అంటే అది కూడా అజ్ఞానమే అన్నాడు. ఇది కూడా మార్చుకోవాల్సిన విషయం. నేను అంటే వర్తమానంలో జీవించాలి. ఇప్పుడు ఏదైనా గొడవ అయిందంటే మర్చిపోకుండా పదే పదే తలుచుకుంటూ ఉన్నాం. అంటే గతాన్ని తలుచుకొని బాధపడుతున్నాం. మళ్ళీ రేపేంటి అని భవిష్యత్తు గురించి భయపడుతున్నాం. కానీ వర్తమానం ఈ క్షణం ఇప్పుడు ఆనందంగా ఉన్నామా? ఇప్పుడు మనం గొడవ అయిపోయింది, ఇప్పుడు నేను క్లాస్ చెప్పినా అంటే గొడవ గతము, ఇప్పుడు క్లాస్ చెప్పాను వర్తమానం. అంటే ఈ క్లాస్ చెప్పిన జీవితం నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. అదే గొడవ తలుచుకొని ఉంటే నాకు బాధగా ఉంటుంది. అలా కాదు ఉండాల్సింది. వర్తమానంలో జీవించమన్నారు యోగులందరూ. అంటే ఈ వర్తమాన క్షణం ఇప్పుడు మన క్లాస్ చెప్పాము అంటే ఈ క్లాస్ చెప్తున్నామంటే ఆత్మజ్ఞానం గురించి ఎంతో కొంత చెబుతున్నాము అంటే లో నుంచి ఆనందం వస్తుందంటే ఈ క్షణం మనకు ఆనందం, వర్తమానంగా జీవించాలి అన్నది అర్థమైన పాయింట్. అందుకే పత్రిసారు ఎవరినైనా కొట్టిన వెంటనే ఏం చేస్తాడంటే ఎంబడి ప్రేమతో పిలిచి భోజనం పెట్టేవాడంట. అలాగే రాఘవరావు సార్ కూడా ఫోన్ మోగితే కోపం నటించిన కాసేపటికి ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. అంటే యోగులు అలా ఉంటారు. అదే ఒక అజ్ఞాని అయితే ఏంటి అంటే ఎప్పుడు జరిగిపోయిన విషయాన్ని పదే పదే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అది అజ్ఞానం అన్నాడు. అంటే వర్తమానంలో జీవించట్లేదు అన్నట్టు. ఇక్కడ యోగులే వర్తమానంలో జీవిస్తున్నారు. అంటే మన ప్రవర్తన కూడా యోగిలా ఉండాలి. అందరికంటే గొప్పవాడు ఎవరన్నారు? వర్తమానంలో జీవించిన వారు. అంటే మనం కూడా ఈ సాధన చేస్తూ వర్తమానంలో జీవించాలి అన్నది నాకు అర్థమైన పాయింట్. రెండో పాయింట్ అన్నిటికంటే మంచి పని ఏది? ప్రకృతి నీ ముందు పెట్టిన పని. నీ లక్ష్యం అంటే సత్యలోకం చేరడం. అందుచేత ఏ పని చేద్దామని ఆలోచించాలి. ఆలోచించకుండా ప్రకృతి నీ ముందు పెట్టిన పని చేయడమే మంచి పని అని చెప్పారు. అంటే మన ముందు ఏ పని ఉన్నా అది చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. అది మనకు ప్రకృతి నీ ముందు పెట్టిన పని చేయడమే మంచి పని అని చెప్పారు. అందుచేత వేరే పని గురించి ఆలోచించడం, ఆ పని కోసం ప్రయత్నించడం అజ్ఞానం అవుతుంది. అంటే ఇప్పుడు మన ముందు ఏ పని ఉందో ఆ పని చేయడమే ప్రకృతి మన ముందు పెట్టిన పని, అదే మంచి పని అని చెప్పారు రెండో పాయింట్. అలాగే మూడో పాయింట్ అన్నిటికంటే గొప్ప జన్మ మానవ జన్మ అన్నారు. ఎందుకు అంటే ప్రతి జన్మలో పాఠాలు నేర్చుకుంటారు. మానవ జన్మలో మాత్రమే భగవంతుణ్ణి తెలుసుకొని సాధన, భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము. ఎందుకు అంటే ఇప్పుడు జంతు జన్మల్లో వేటికి భగవంతుణ్ణి తెలుసుకునే అవకాశం లేదు. ఒక మానవ జన్మకే ఆ అవకాశం ఉంది. ఎందుకు అంటే మానవునికి బుద్ధి ఉంది, జంతువులకి బుద్ధి ఉన్న అవి 2 సందర్భాలనే ఉపయోగిస్తాయంట. ఒకటి ఆహారం తినే విషయంలో, ఇంకోటి
ప్రకృతి వైపరీత్యాలని ముందుగా తెలుసుకోవడం, అప్పుడు మాత్రమే ఆ బుద్ధిని ఉపయోగిస్తుంది. కానీ మానవుడు ఎప్పుడు బుద్ధితో ఉంటాడు. శుద్ధ బుద్ధి ఉంది, అశుద్ధ బుద్ధి ఉంది. అంటే మంచి పనులు చేసేటప్పుడు శుద్ధ బుద్ధిగా ఉంటుంది, అశుద్ధ పనులు చేసేటప్పుడు చెడు మనసుగా ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏ పని చేసాం, బుద్ధి ఉంది, బుద్ధి లేదన్నట్టు కాదు. అందుకే భగవంతుని తెలుసుకునే జన్మ ఏది అంటే మానవ జన్మలోనే మనం భగవంతుని తెలుసుకుంటాం, సాధన చేస్తాం. 84 లక్షల జీవరాశుల్లో జన్మ తీసుకున్న మానవ జన్మలోకి వచ్చిన తర్వాతనే కదా మనం భగవంతుని తెలుసుకునే సాధనని తెలుసుకున్నాము. ఏ జంతు జన్మలో లేనిది మానవ జన్మకే ఉంది కాబట్టి అన్నిటికంటే గొప్పది మానవ జన్మ. కానీ ధ్యాన మార్గంలో రానప్పుడు మానవ జన్మ ఎందుకు తీసుకున్నాం రా, ఈ కష్టాలు, ఈ బాధలు ఇవన్నీ ఎందుకు రా అనుకున్నాం. కానీ ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినాక తెలుసుకున్నాం, ఇది కదా మనం తెలుసుకోవలసిన జీవితము. మానవ జన్మలోనే అన్ని తెలుసుకోగలుగుతాము తప్ప జంతు జన్మల్లో ఏమీ తెలుసుకోలేము అన్నది కూడా అర్థమైనది. అంటే ఇక్కడ తృప్తిగా జీవించాలంటే జీవిత లక్ష్యమైన యోగ మార్గంలో రావడం. సారీ సారీ, మూడో పాయింట్లు ఏంటి, అన్నిటికీ మానవ జన్మనే ఉత్తమమైనదని చెప్పడం జరిగింది. 4వ పాయింట్ వచ్చేసి అన్నిటికంటే మంచి మార్గం యోగ మార్గం. ఈ యోగ మార్గంలో ఎప్పుడైతే వస్తారో అప్పుడు తృప్తికరమైన జీవితం గడుపుతారు. అసలు యోగం అంటే కలయిక, ఏ రెండు ఒకటితో కలిస్తే అది కలయిక. ఎలాగ, సంసారంలో ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారు, ఇది సంసార యోగం అంటారు. మనం పుస్తకాలు చదువుతున్నాం, అది జ్ఞాన యోగం. ఈ యోగ మార్గమే ఉత్తమమైనది అంటున్నారు. అన్నిటికంటే ఉత్తమమైనది మార్గం ఏంటి అంటే యోగ మార్గమే. ప్రాపంచికంగా చాలా రకాల గమ్యాలు ఉంటాయి. చదువుతున్న కొద్దీ, కళలు నేర్చుకున్న కొద్దీ ఎన్నో సాధిస్తూ ఉంటారు. అవన్నీ నేర్చుకుంటూ కొంతవరకు మనసుకు తృప్తిని కలిగిస్తుంది. అంటే ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మనకు ఒక డిగ్రీ ఉంటే అది ఇప్పుడు మనం 10th పాస్ అయితే ఇంటర్ జాయిన్ అవుతాం, డిగ్రీ అట్లా ఒకటి అంతే తృప్తి. కానీ అక్కడ ఆనందం ఉంటుందా అంటే ఉండదు. కానీ తృప్తిగా జీవించాలి అంటే జీవిత లక్ష్యమైన యోగ మార్గంలో రావడమే. ఇది చనిపోయే వరకు కూడా ఈ మార్గం వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ఈ మార్గాన్ని మనము ఇప్పుడు ఒక డిగ్రీ అయితే ఒక లిమిటెడ్ ఉంటది, కానీ ఇప్పుడు మనం ఈ యోగ మార్గంలో చనిపోయేంత వరకు కూడా ఈ మార్గాన్ని వదలకుండా ఉండగలగాలి. ఈ మార్గాన్ని పట్టుకొని ఉండవచ్చు. అందుకే అన్ని మార్గాల కంటే యోగ మార్గమే గొప్పదన్నారు. 3వ పాయింట్. 4వ పాయింట్, అన్నిటికంటే గొప్ప కర్మ ఆత్మ కర్మలు. అంటే ముక్తి కర్మలు. మానవుడు ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాడు, అందులో పాప కర్మలు ఎలాగో చేయకూడదు అని తెలుసుకున్నారు. కానీ పుణ్యకర్మలు కూడా విషయానికి వస్తే పుణ్యకర్మలు కూడా చేయకూడదు అన్న ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినాక తెలుసుకున్నాం. అంటే ఇక్కడ మనకు పత్రి సార్ ఏం చెప్పాడంటే ఆత్మ కర్మలు, ముక్తి కర్మలు చేయమన్నాడు. అంటే ఇప్పుడు మనం ముక్తి కర్మలు అంటే ఏంటి, ఆత్మ కర్మలు అంటే మన ఆత్మ జ్ఞానానికి సంబంధించిన కర్మలు చేయడం. ప్రాపంచికంగా వేరు, ఆధ్యాత్మికంగా చేసే కర్మలు వేరు కదా. అంటే ఇప్పుడు మనం ప్రాపంచికంగా ఇప్పుడు ఒక గుళ్ళో అన్నదానం చేస్తాము. గుళ్ళో అన్నదానం చేస్తామంటే అది మళ్ళీ పుణ్యం వస్తుంది. పుణ్యం అంటే జన్మ ఉంటుంది. జన్మ అంటే ఇక్కడ మనకి ఏం చెప్పాడు, పుణ్యమైన పాపమైన. పాపము అంటే ఇనుప సంఖ్యలు, పుణ్యము అంటే బంగారు సంఖ్యలు అన్నాడు. మనకు పత్రిసారి ఏం చెప్పాడంటే సంఖ్యలు లేని జీవితాన్ని జీవించమని చెప్పాడు. అంటే ఏ కర్మలు చేయమన్నాడు అంటే ఆత్మ కర్మలే చేయాలి. ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పిరమిడ్స్ కానీ, శాకార ర్యాలీలు కానీ, ఇప్పుడు మన దాంట్లో ఎన్నో పిరమిడ్ సొసైటీలో ఎన్నో విభాగాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆత్మ కర్మల కిందకే వస్తాయి. ముక్తి కర్మలు అంటే మనం ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా చేసేవే ముక్తి కర్మలు అని తెలుసుకున్నాం. అంటే ఇవి చెయ్యాలి అన్నది అర్థమవుతుంది. అన్నిటికంటే ముఖ్యమైన కర్మలు ఏంటి అంటే పాపము వద్దు, పుణ్యము వద్దు, ఆత్మ కర్మలు చేయాలి, అవే ముక్తి కర్మలని తెలుసుకున్నాం. 5వ పాయింట్. 6వ పాయింట్, అందరికంటే మంచివాడు దాన ధర్మాలు చేసేవాడు. అంటే పెద్ద పెద్ద పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు, బాగా పదవులు ఉన్న వాళ్ళు గొప్ప వాళ్ళు అనుకుంటారు. కానీ ఇంద్రియాలను స్వాధీనపరుచుకున్న వాడే మంచివాడు అన్నాడు. ఎవరు గొప్పవారంటే మన పదవులు ఉంటే, ఇవ్వుంటే, అవి ఉంటే గొప్పవారు కాదు. ఇంద్రియాలు స్వాధీనపరుచుకున్న వాడు గొప్పవాడంట. ఎందుకంటే వాడు అరిషడ్ వర్గాలని ఆధీనంలో ఉంచుకుంటాడు. ఇప్పుడు అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మద, ఆశ్చర్యాలు ఇవన్నీ మనం అదుపులో ఉంచుకుంటాం. ఇష్టం వచ్చినట్టుగా
వాడకుండా అవి ఎలా ఉంటాయంటే మన ఆధీనంలో ఉంటాయి అరిషడ్ వర్గాలు. ఇంద్రియాలు స్వాధీనపరుచుకున్నవాడు గొప్పవాడు అంటున్నాడు ఇక్కడ. పదవులు ఉంటే మనం ఏమనుకుంటాం, ధ్యాన జీవితంలోకి రానప్పుడు పదవులు ఉంటే గొప్ప, డబ్బు ఉంటే గొప్ప అనుకున్నాం. కాదు, అవి కాదు. ఎవరైతే ఇంద్రియాలు స్వాధీనపరుచుకున్నారో వారే గొప్పవారు అంటున్నారు. అరిషడ్ వర్గాలను అదుపులో ఉంచుకునేవాడు గొప్పవాడు. ఎందుకంటే వాడికి అరిషడ్ వర్గాలు తన ఆధీనంలో ఉంటాయి. అహంకార మమకారాలు ఉండవు. ఎవరి మీద ఈర్షపడడు. ఎవరిని నాశనం చేయాలని కోరుకోడు. వీరెప్పుడు ఎలా ఉంటారు అంటే విశ్వ కళ్యాణం కోసం పాటుపడుతూ ఉంటారు. ఎవరు? ఇంద్రియాలని ఆధీనపరుచుకున్న వాళ్ళు విశ్వ కళ్యాణం కోసమే పాటుపడుతూ ఉంటారు. ప్రతి నిమిషం కూడా విశ్వ కళ్యాణం కోసమే ఆలోచిస్తూ ఉంటారు. అందుకే వాడు మంచివాడు అన్నాడు. ఏడవది, అందరికంటే గొప్పవాడు. బుద్ధుని ముందు ప్రత్యక్షమైన ప్రతివాడు గొప్పవాడు అన్నాడు. ఎవరు? ఒక దొంగ వచ్చినా, ఒక మంచివాడు వచ్చినా. అంటే బుద్ధుడు ఎలా చూసేవాడంటే అందరినీ ఆత్మ అన్నట్టుగా చూసేవాడు. శరీర దృష్టి, మనోదృష్టితో చూసేవాడు కాదు. అంటే తన ముందు ఎవరు ఉన్నా, ఇప్పుడు ఒక అంగుళిమాలుడే ఉన్నాడు. అంగుళిమాలుడు అంటే ఆయన బొటన వేలు కట్ చేసి మెల్లో వేసుకున్నాడంట. అలాంటి క్రూరత్వం ఉన్న మనిషి ఎదురైనా కూడా బుద్ధుడు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడగానే తనలో చైతన్యం తెచ్చుకొని మంచి బుద్ధిమంతునిగా మారాడు కదా అంగుళిమాలుడు. అంటే ఆయన గొప్పవాడే అని ఆత్మ దృష్టితో చూశాడు అక్కడ. మనము ఒక శత్రువు వచ్చినా, మంచివాడు వచ్చినా మనం ఎలా చూడాలి అంటే, నాకు ఇక్కడ అర్థమైన పాయింట్ ఏంటి అంటే, ఎవరినైనా ఆత్మస్వరూపంగా చూడగలగాలి. బుద్ధుడు ఎలా చూశాడో అలా ఆ స్థాయికి మనం రావాలి అంటే మనం ఎంతో సాధన చేయాలి. సాధన చేసి శక్తి సంపాదించినప్పుడే ప్రతి ఒక్కరిని ఆత్మస్వరూపులుగా అంగీకరించగలుగుతాము అన్నది అర్థమైనది ఇక్కడ. అందుకే బుద్ధుడు చెప్పాడు, వీడి శత్రువు, వీడు మిత్రుడు, వీడు మంచివాడు కాదు, కాకుండా వీడు నీకు ఎదురైన ప్రతి వ్యక్తి మంచివాడే అంటున్నాడు. అంటే ఎవ్వరు ఎదురైనా మన మంచివాడే అని అనుకోవాలి, ఆత్మస్వరూపుడే అనుకోగలగాలి అని చెప్పడం జరిగింది ఇక్కడ. ఎనిమిదో పాయింట్ వచ్చేసి, అన్నిటికంటే మంచి విద్య ఏది అంటే బ్రహ్మ విద్య అన్నారు. సృష్టిలో 64 కళలు ఉన్నాయి. 63 కళలు నేర్చుకున్నా మనం ముక్తి మోక్షం పొందలేము. కానీ 64 కళ అయిన బ్రహ్మ విద్య నేర్చుకున్నప్పుడే మనం ముక్తి పొందగలుగుతాం. అంటే మన గురించి మనం తెలుసుకోవడం ఆత్మజ్ఞానం, ఆ బ్రహ్మాండం గురించి తెలుసుకోవడం బ్రహ్మజ్ఞానం అనే విషయం కూడా ఈ ధ్యానమార్గంలోకి వచ్చినాక తెలుసుకున్నాను. అంటే ఈ బ్రహ్మజ్ఞానం నేర్చుకుంటే ఇంకా ఏ విద్య నేర్చుకోవాల్సిన పని లేదు. ఇంకా ఏ విద్య నేర్చుకుంటే ఇంకా మనం నేర్చుకోవాల్సింది లేదో అదే బ్రహ్మజ్ఞానం అని అర్థమవుతుంది. నారదుడు కూడా 63 కళలు నేర్చుకున్నా ఆయనకు తృప్తి లేదంట. కానీ ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానం 64 కళలు నేర్చుకున్నాడో అప్పుడు ఆనంద స్థితిలో ఉన్నాడు. అంటే ఈ విద్య ఎంత గొప్పది, బ్రహ్మ విద్య అన్నిటికంటే గొప్పది అని అర్థమైనది. భగవంతుని చేర్చే మార్గం ఇది బ్రహ్మ విద్య నేర్చుకోవడం. ఈ లోకంలో ఎన్ని డిగ్రీలు ఉంటే లాభం ఏంటి? అది చనిపోయిన తర్వాత డిగ్రీలు మనతో పాటు వస్తాయంటే రావు. కానీ ఇదే బ్రహ్మ విద్య మరు జన్మ కూడా ఉపయోగపడుతుంది కదా. అందుకే వశిష్ఠుల వారు, సప్త ఋషులు, కృష్ణులు, ఎంతో మంది ఎంత గొప్ప ఈనాటికి చెప్పుకుంటున్నాము అంటే వాళ్ళు బ్రహ్మర్షులు, బ్రహ్మ జ్ఞానం. అందుకే ఈనాటికి ఎన్ని యుగాలు మారినా తలుచుకుంటున్నాము అంటే ప్రజల హృదయాల్లో ఇంకా బతికి ఉన్నవారు అంటే బ్రహ్మజ్ఞానం నేర్చుకున్న వాళ్ళని ఇక్కడ గొప్ప వాళ్ళని చెప్పడం జరిగింది. ప్రాపంచికంగా ఎన్ని డిగ్రీలు సంపాదించినా ఈ శరీరం చనిపోయిన వెంటనే ఆ డిగ్రీలు కూడా మనతో పాటే బూడిదైపోతాయి అన్న విషయం కూడా నాకు ఇక్కడ అర్థమైంది. అంటే బ్రహ్మజ్ఞానం నేర్చుకుంటే ఎన్ని యుగాలు మారినా, తరాలు మారినా ఎప్పటికి గుర్తుంటాము. అంటే ఇది ఎంత గొప్ప విద్య అన్నది అర్థమైంది. అంటే బ్రహ్మజ్ఞానం ఇంకా దీనికి మించిన ఇంకా ఏ విద్యలు లేవంట. ఈ విద్య నేర్చుకుంటే ఇంకే విద్య నేర్చుకోవాల్సిన పని లేదంట. 9వ పాయింట్, అన్నిటికంటే గొప్ప దానం ఏది అంటే అన్నదానం, వస్త్రదానం అంటారు. అది కాదు, జ్ఞానదానం. ఇప్పుడు అన్నదానం చేస్తే ఏంటి, ఒక రోజు గుర్తుంటది. అదే వస్త్రదానం చేశాము 6 నెలలు గుర్తుంటది. అదే జ్ఞానదానం చేస్తే మనం చనిపోయిన తర్వాత కూడా ఆ జ్ఞానం మనతో పాటు కూడా వస్తుంది. కాబట్టి అన్నిటికంటే గొప్ప దానం ఇది.
జ్ఞానదానం అన్నది నాకు అర్థమైన పాయింట్. అంటే పత్రి గారు ఏమన్నారంటే, మీరు ఏదైతే నేర్చుకున్నారో, ఏదైతే తెలుసుకున్నారో, ఏ విషయాల పట్ల మీరు ఆనందం పొందుతున్నారో, అలాంటి ఆనందం అందరికీ పంచాలి. ధ్యానం చెయ్యడం, జ్ఞానం చెప్పడం వల్లనే వాడు భయంలో నుంచి నిర్భయంలోకి వస్తాడు. దేనికి కుంగిపోడు. దుఃఖం నుంచి కూడా బయటపడుతూ ఉంటాడు. లేకపోతే నేను ఎందుకు పుట్టాను, ఎందుకు చేస్తున్నాను, ఏమీ తెలియని అయోమయ స్థితిలో ఉంటాడు. ఏది పాపము ఏది పుణ్యమో కూడా తెలియదు. అలాగే ఇప్పుడు 10వ పాయింట్ వచ్చేసి గొప్ప పని. అన్నిటికంటే గొప్ప పని ఏం చెప్పాడు ఇక్కడ అంటే, సాటి జీవులని స్వేచ్ఛగా బతకనివ్వడమే అంటున్నాడు. అన్నిటికంటే గొప్ప పని అంటే జీవహింస మానిపించడమే గొప్ప పని. మనకు పత్రి సార్ ఏం చెప్తాడంటే, నువ్వు ధ్యానం చేసినా చెయ్యకపోయినా పర్లేదు, కానీ జీవహింస చెయ్యకండి అంటాడు. ఎందుకు అంటే, ఒక్కరిని శాకాహారిగా మార్చిన ఎన్నో జీవులు రక్షించిన వాళ్ళం అవుతాము. ఆ స్వేచ్ఛని ఇవ్వమంటున్నాడు. సాటి జీవులకు స్వేచ్ఛ. ఇప్పుడు ఒక్కరిని శాకాహారిగా మార్చిన ఎన్నో జీవులు రక్షించబడతాయి. అందుకే మనం ధ్యానం కంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే జీవహింస మానిపించడం. ఆ జీవహింస మానిపించే ప్రయత్నమే మనం అందరం చేస్తున్నాము. అది పత్రి సార్ ఒక్కడిగా ఉండి ఇప్పుడు ఎన్నో లక్షల మందిని శాకాహారిగా మార్చగలిగాడు అంటే అక్కడ ఎన్నో జీవులు రక్షించబడ్డాయి. అది జీవహింస మహాపాపం కాబట్టి పెద్ద పాపాన్ని మన చేత మానిపించాడు గురువు. అంటే ఆ పాపం చేయకుండా ఉండాలి. అన్నిటికంటే గొప్ప పని అదే అంటున్నాడు. మీరు మాంసాహారులు మానిపించడం, సాటి జీవుల ప్రాణరక్షణ ఇవ్వడమే ఈ ప్రపంచంలో అత్యున్నతమైన గొప్ప పని అంటున్నాడు. అంటే మనం జీవహింస చేస్తే అవి ఎంత హింసకు గురి అవుతాయో అంత హింస మనం అనుభవించవలసిందే. అందుకే ఆ పెద్ద హింసని మానిపించాడు గురువు. ప్రతి జీవికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉన్నదన్న విషయం కూడా మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత తెలుసుకున్నాము. అంటే ఎంత గొప్ప పని. ఇప్పుడు మనం ఈ 10 పాయింట్లో మనము ఏమి ఆచరించట్లేదో మనకు మనం విచారణ చేసుకోవాలి. ఏది పని చేస్తున్నాము, ఏది చేయట్లేదు. 10 పాయింట్లు చెప్పుకున్నాము. అంటే ఏది వర్తమానంలో జీవిస్తున్నామా అంటే ఈ విషయంలో నేను ఇంకా అది తక్కువే ఉన్న వర్తమానంలో జీవించట్లే, అది నేను ఆచరించవలసిన పాయింట్ అని నాకు అర్థమైంది. నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ఫర్ ఛానల్ టీం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పత్రిజీ దంపతులకి, తటవర్తి దంపతులకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ జూమ్ సెక్షన్ లో వింటున్న వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన శ్వేత గారికి, భవానీ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువులు కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక, మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.